హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్ పేపర్ 1కి సంబంధించిన రీసెర్చ్ యాప్టిట్యూడ్లో వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. వేరియబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, ఆ వేరియబుల్ అంటే ఏంటి, మనకి రీసెర్చ్లో మన దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అనేది తెలుసుకుంటాం. మనగా జనరల్గా రీసెర్చ్ డిజైన్లో మనం వేరియబుల్స్ని ఐడెంటిఫై చేస్తాం. వేరియబుల్స్ని అలాగే హైపోథెసిస్లో కూడా మనకి వేరియబుల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. 2 వేరియబుల్స్ మధ్య డిఫరెన్సెస్ చూస్తాం అనమాట. అలాగే రీసెర్చ్ డిజైన్ చేసేప్పుడు కూడా ఈ వేరియబుల్స్ ప్రధానమైనవి. ఈ వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. మనకి అసలు వేరియబుల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకోవాలన్నమాట. దీంట్లో మనకి వేరియబుల్ అంటే మన రీసెర్చ్ ప్రాసెస్ చేసేప్పుడు, మన రీసెర్చ్ స్టార్ట్ చేసేప్పుడు మనం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని మెజర్స్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ మెజర్స్ చేస్తాం. అది ఏజ్ డిఫరెన్సా, లేకపోతే గ్రూప్ పర్సన్స్ మధ్యన, లేకపోతే థింగ్స్ మధ్యన, లేకపోతే ఎనీ ఫెనోమెనా, దేని మధ్యనైనా వాటి డిఫరెన్సెస్ కానీ వాటి క్యారెక్టరిస్టిక్స్ని మెజర్స్ చేస్తామన్నమాట. అదే కదా మన రీసెర్చ్లో మనం చేసే డేటా కలెక్షన్ కానీ ఏదైనా సర్వీస్లో కానీ మనం దేంటైనా వేరియబుల్స్ వాటిని ఐడెంటిఫై చేయడం. ఆ వేరియబుల్ని ఆ క్యారెక్టరిస్టిక్సే ఒక విధంగా వేరియబుల్ కింద చెప్పవచ్చు అన్నమాట. ఎనీథింగ్, అది ఒక థింగ్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఎనీ ఫెనోమెనా, దాన్ని మనం వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏజ్ అన్నాం అనుకో, అదొక వేరియబుల్. లేకపోతే హైట్ అన్నాము, హైట్ని స్టడీ చేస్తున్నాం, అదొక వేరియబుల్. అలాగే గర్ల్స్ అన్నాం, బాయ్స్ అన్నాం, 2 వేరియబుల్స్. అలాగే ఈ కాలేజీ, ఆ కాలేజీ ఒక వేరియబుల్, ఈ కాలేజ్ ఇంకో కాలేజీ, మన పర్టికులర్ చెప్పే కాలేజీ, ఆ కాలేజీ వేరియబుల్. ఇట్లా ప్రతిదాన్ని ఏదైతే వాటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ని మెజర్స్ చేస్తామో ప్రతిదాన్ని ఎనీ ఫెనోమెనా, ఎనీథింగ్, ఎనీ పర్సన్, దాన్ని మన వేరియబుల్ కింద చెప్తాం అన్నమాట. అది ఆ క్యారెక్టరిస్టిక్స్ మెజర్ తీసుకునేది మనం శాంపిల్ని తీసుకోవచ్చు, టోటల్ పాపులేషన్ తీసుకోవచ్చు అన్నమాట. ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ శాంపిల్ని తీసుకుంటామో లేకపోతే పాపులేషన్ తీసుకుంటామో దాన్ని మెజర్ చేస్తామన్నమాట. దాన్నే వేరియబుల్ కింద మనం చెప్తాం అన్నమాట. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట ఉన్నాయి మనకి. జనరల్గా మనకి రీసెర్చ్ హైపోథెసిస్ కంపల్సరీగా మన రీసెర్చ్ చేసే వేరియబుల్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాం అన్నమాట. ఈ వేరియబుల్స్ ప్రధానమైన వేరియబుల్స్ అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ తెలియకుండా మనం హైపోథెసిస్ ఫార్ములేట్ చేయడం లేకపోతే కాలిక్యులేషన్స్ కూడా చేయలేమన్నమాట. ఏదైతే వేరియబుల్స్ అనేది మనం చూడాలన్నమాట. దీంట్లో ఫస్ట్ది ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, ఇంటర్వైనింగ్ వేరియబుల్, అటెసెండెంట్ వేరియబుల్, ఎక్స్ట్రాయస్ వేరియబుల్, కాంపోనెంట్ వేరియబుల్, కండిషనింగ్ అండ్ మానిటరింగ్ వేరియబుల్, కన్ఫౌండింగ్ అండ్ ఇంటర్ఫియరింగ్ వేరియబుల్, క్వాలిటేటివ్ వేరియబుల్, క్వాంటిటేటివ్ వేరియబుల్స్. ఇవి ప్రధానమైన వేరియబుల్స్ అన్నమాట. ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏదైతే ఒక వేరియబుల్ ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందో లేకపోతే ఇంకో దాన్ని చేంజ్ చేయగలుగుతున్న కెపాసిటీ ఉన్న వేరియబుల్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఏదైతే దాన్ని జనరల్గా కాజ్ అంటాం, దాన్ని కాజ్ వేరియబుల్ అంటాం. ఏదైతే ఒకటి ఉంటుందో ఆ ఒక వేరియబుల్ ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది లేకపోతే ఇంకో దాన్ని చేంజ్ చేయగలుగుతుంది, ఆ కెపాసిటీ ఉన్నదాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుందో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుందో లేకపోతే మార్పు చెందుతుందో అది వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఇది ఇన్ఫ్లుయెన్స్, అది ఎఫెక్ట్. ఇది కాజ్, అది ఎఫెక్ట్. అది డిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది, అది ఇండిపెండెంట్ వేరియబుల్. ఒక పేషెంట్ అన్నాడు, అతను డిపెండెంట్ వేరియబుల్. ఈ మందు వాడటం వల్ల అతనిలో మార్పు జరుగుతుంది అనమాట. అతను డిపెండెంట్ వేరియబుల్ అంటాం. అక్కడ మెడిసిన్ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం అన్నమాట. ఇది ఈ విధంగా ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. ఇంటర్వైనింగ్ వేరియబుల్ అంటాం. దీని గురించి లాస్ట్ టైం కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇంటర్వైనింగ్ వేరియబుల్ అంటే ఏంటంటే ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ కి డిపెండెంట్ వేరియబుల్ కి మధ్యలో ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మీడియేటర్ వేరియబుల్ కూడా అంటారు దీన్ని. ఇంటర్వైనింగ్ వేరియబుల్ ఇది వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్ కి డిపెండెంట్ వేరియబుల్ కి మధ్యలో ఉంటుంది. జనరల్గా దీన్ని ఒక విధంగా ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ గానే వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా
పీపుల్ షార్ట్ లైఫ్ స్పాన్ వాటి మధ్యన మనం చూస్తున్నాం తేడా. అంటే పూర్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో దాని మీద చూస్తున్నాం అనమాట. అవి రెండు వేరియబుల్స్. అయితే మనకి పూర్ పీపుల్ తక్కువ స్పాన్ ఉందా అని చూడడంలో మనకి దాని వెనక దాని మధ్యన ఇంకోటి కనిపించకుండా వాళ్ళ యొక్క న్యూట్రిషన్ ఉంటుంది, వాళ్ళ ప్యూర్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది కదా, అది వచ్చేసి అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. మనం పూర్ ఎక్కువ వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందో తక్కువ ఉందా అనేది చూడడంలో మనం కన్సిడరేషన్ చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క ఫుడ్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది కనిపించకుండానే దీని మధ్యన ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఇట్లాంటి దాన్ని మనం ఇంటర్వైనింగ్ వేరియబుల్ అని చెప్తాం అనమాట. మూడో దాన్ని అక్కడ కనిపించకుండా మధ్య నుండి అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. అట్లాంటి దాన్ని మనం ఇంటర్వైనింగ్ వేరియబుల్ అంటాం. అంటే ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అటాసిడెంట్ వేరియబుల్. అటాసిడెంట్ వేరియబుల్ అంటే అంటే అది ప్రీవియస్ అని జనరల్ గా అంటే అది ప్రీవియస్ గా నా వేరియబుల్ ఉంటుంది అనమాట. మనం జనరల్ గా కన్సిడర్ చేయమన్నమాట. జనరల్ గా ఇప్పుడు వచ్చేసి వాళ్ళ యొక్క ఏజ్ ఇన్కమ్ మధ్యన డిఫరెన్స్ చూస్తున్నాం. ఆ రెండు వేరియబుల్స్ మధ్యన మనం డిఫరెన్స్ చూస్తున్నాం. ఏజ్ ఉన్న వాళ్ళకి ఏజ్ వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది మనం చూస్తున్నాం అనమాట. అక్కడ దానికి ప్రీవియస్ గా ఇది ఈ వేరియబుల్ ఉంటుంది. ఏంది వాళ్ళ క్వాలిఫికేషన్స్ అని ఉంటుంది. వాళ్ళ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకుంటూ వాళ్ళ ఇన్కమ్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు మంచి జాబ్స్ పొజిషన్ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు. ఆ క్వాలిఫికేషన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ గానే ఉంటుంది. దాన్ని మనం కన్సిడర్ చేయకపోయినా కూడా ఆ ప్రీవియస్ ఉంటుంది, అది కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది అన్నమాట. దీన్ని ప్రీవియస్ వేరియబుల్ అంటామంట. దాన్ని యాంటిసిడెంట్ వేరియబుల్ అని చెప్తాం. ఈ విధంగా ఉంటుంది. మనకి ఆ ఏజ్ ఇన్కమ్ చూసినప్పుడు దానికి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఉంటాయి. అది కూడా మనకి వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. ఆల్రెడీ ముందే ఉన్నది అది. దీన్ని యాంటిసిడెంట్ వేరియబుల్ అంటాం. అంటే ప్రీవియస్ వేరియబుల్ అని అర్థం. ఎక్స్ట్రా ఎస్ వేరియబుల్ అంటే ఒక విధంగా ఎక్స్ట్రా అడిషనల్ వేరియబుల్ అండి. ఎక్స్ట్రా ఎస్ వేరియబుల్ అంటాము. ఈ ఎక్స్ట్రా ఎస్ వేరియబుల్ వచ్చేసి మనకి జనరల్ గా స్టడీస్ లో కన్సిడర్ చేయము, కానీ ఇది బోత్ వేరియబుల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇది బోత్ వేరియబుల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎక్స్ట్రా ఎస్ వేరియబుల్ అంటాం అనమాట. అది ఇండిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండెంట్ వేరియబుల్ మీద రెండింటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. బట్ స్టడీస్ లో మనం కన్సిడర్ చేయకపోయినా కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్ని ఎక్స్ట్రా ఎస్ వేరియబుల్ అంటాం అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్ వేరియబుల్. కాంపోనెంట్ వేరియబుల్ అంటే టూ ఆర్ త్రీ అంటే మోర్ దాన్ టూ వేరియబుల్స్ కానీ 3 వేరియబుల్స్ కంబైన్ కలిసి ఒక వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తాం. అట్టాడు దాన్ని కాంపోనెంట్ వేరియబుల్స్ అంటాం. అంటే దాంట్లో 4-5 రకాల వేరియబుల్స్ ఉంటాయి, కానీ మనం ఈ స్టడీస్ బేస్ చేసుకుని ఒక వేరియబుల్ కిందే మనం చేస్తున్నాం. ఇప్పుడు యూజ్ ఆఫ్ లైబ్రరీ అని అనుకో, ఒక వేరియబుల్ మనం చేస్తున్నాం. ఒక వేరియబుల్ యూజ్ ఆఫ్ లైబ్రరీ. కానీ దాంట్లో లెర్నింగ్ అంటే ఇష్యూస్ అండ్ రిటర్న్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. రెఫరెన్స్ స్టడీస్ రెఫరెన్స్ యూసేజ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే ఇతర జర్నల్ సెక్షన్ యూసేజ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అవన్నీ డిఫరెంట్. జనరల్ గా అవన్నీ వేరు వేరియబుల్. రెఫరెన్స్ సెక్షన్ యూసేజ్ ఒక వేరియబుల్ కింద చేసుకోవచ్చు. మన ఇష్యూస్ అండ్ రిటర్న్స్ ఒక వేరియబుల్ కింద చెప్పొచ్చు. మనకి ఎలా ఉందనేది ఇవన్నీ కలిసి యూసేజ్ ఆఫ్ లైబ్రరీ అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ వేరియబుల్ కలిసి మనం కన్సిడర్ చేసేది మటుకు యూజ్ ఆఫ్ లైబ్రరీ ఒక వేరియబుల్ కింద తీసుకుంటున్నాం అనమాట. ఇట్టా దాటుకొని కాంపోనెంట్ వేరియబుల్ ఉంటాయి అనమాట. కాంపోనెంట్ వేరియబుల్ అంటాం. అంటే దాంట్లో ఇంక్లూడింగ్ 2-3 రకాల వేరియబుల్స్ ఉంటాయి. దాన్ని ఒకదాని కింద కన్సిడర్ చేస్తాం అనమాట. దీన్ని కాంపోనెంట్ వేరియబుల్. అలాగే కండిషనింగ్ అండ్ మోడరేటింగ్ వేరియబుల్ అని ఉంటుంది. కండిషనింగ్ అండ్ మోడరేటింగ్ వేరియబుల్ ఇది జనరల్ గా కంట్రోల్ వేరియబుల్ కూడా అంటాం మనం. కండిషన్ అంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని ఒకదాని కండిషన్ పెట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ మారుతుందా లేదా అని చూడడం. ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం స్టడీ చేస్తాం అన్నమాట. ఆ వేరియబుల్ కండిషన్ లో పెడతాం, చేంజ్ చేయకుండా ఒక కండిషన్ లో పెడతాం. అప్పుడు పదం ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది మనం చూడగలుగుతాం అన్నమాట. అట్లాంటి వేరియబుల్ ని కండిషనింగ్ వేరియబుల్ అంటాం. కన్ఫౌండింగ్ అండ్ ఇంటర్ఫియరింగ్ వేరియబుల్ అనేది ఇంకోటి ఉంది. కన్ఫౌండింగ్ అండ్ ఇంటర్ఫియరింగ్ వేరియబుల్ అనేది ఇంకోటి ఉంది. ఈ వేరియబుల్ ఏంటంటే అన్మెజర్డ్ వేరియబుల్ అన్నమాట. ఇది జనరల్ గా దాన్ని మెజర్ చేయము, కానీ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అన్కంఫౌండ్ వేరియబుల్ వచ్చేసి జనరల్ గా మనకి అది కన్సిడర్ చేయము రీసెర్చ్ స్టడీస్ లో. మన అది బోత్ ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ రెండింటి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
కానీ జనరల్గా దీన్ని ఎక్స్ప్రెస్ వేరియబుల్ కూడా అంటారన్నమాట. కానీ కొంతమంది దీన్ని కన్ఫౌండింగ్ వేరియబుల్ కింద చెప్తారన్నమాట. ఎక్స్ప్రెస్ వేరియబుల్ కూడా అంతే, అది కనిపించకుండా మనం కన్సిడర్ చేయము, కానీ అది బోత్ ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ మీద రెండింటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అన్నమాట. అలాగే క్వాలిటేటివ్ వేరియబుల్. క్వాలిటేటివ్ వేరియబుల్స్ అంటే క్వాలిటేటివ్ వేరియబుల్ అంటే అది న్యూమరికల్లో మెజర్ చేయలేము, దాన్ని మనం న్యూమరికల్లో మెజర్ చేయలేము ఆ వేరియబుల్. దాంట్లో బైనరీ, నామినల్ అండ్ ఆర్డినల్ అని 3 రకాల వేరియబుల్ ఉంటాయి. క్వాలిటేటివ్ వేరియబుల్లో బైనరీ, నామినల్, ఆర్డినల్ వేరియబుల్ ఉంటుందన్నమాట. బైనరీ అంటే 2 ఉంటాయి అన్నమాట దాంట్లో వేరియబుల్. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అట్లాంటి వచ్చేది ఉమెన్ అండ్ మెన్ ఇట్లాంటి 2 అనేది దాని బైనరీ వేరియబుల్స్ అని చెప్తాం అన్నమాట. అలాగే నామినల్ వేరియబుల్స్ వచ్చాయి. నామినల్ వేరియబుల్స్ అంటే వీటి మధ్యన నామినల్ వేరియబుల్లో దీంట్లో డిఫరెన్స్ చెప్పలేమన్నమాట. ఇప్పుడు మనకి రిలీజియన్ కానీ లేకపోతే మనకి జెండర్ కానీ రిలీజియన్ అని లేకపోతే ఇంకో క్యాస్ట్ అని ఇవన్నీ వచ్చేసేసి నామినల్ వేరియబుల్ కింద చెప్పచ్చు. ఆర్డినరీ అంటే మనం డిఫరెన్స్ చెప్పగలుగుతాం, దాంట్లో ఆర్డినరీ వేరియబుల్స్లో డిఫరెన్స్ చెప్పగలుగుతాం అన్నమాట. అది ఆర్డినరీ వేరియబుల్స్ ఏంటంటే మన క్వాలిఫికేషన్స్. ఇప్పుడు 10th అంటాడు, పీజీ అంటాడు, పీజీ 10th కంటే పీజీ ఎక్కువ, మనం అక్కడ అది చెప్పగలుగుతున్నాం. దీనికంటే ఇది ఎక్కువ, దీనికి ఇది గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనే విధంగా చెప్పగలుగుతాం. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది తక్కువ క్వాలిఫికేషన్, ఇది ఎక్కువ క్వాలిఫికేషన్, ఆ విధంగా చెప్పగలిగేదాన్ని ఆర్డినరీ వేరియబుల్ అంటాము. ఈ నామినల్ వేరియబుల్ అంటే జెండర్, రిలీజియన్ ఇట్లాంటివి ఏం చెప్పే కదా, దాంట్లో ఇది ఎక్కువ తక్కువ అనేది ఉండదు, దాన్ని మామూలుగా నామినల్ వేరియబుల్ అంటాం. బైనరీ వేరియబుల్ అంటే 2 ఉంటాయి, ఫీమేల్ అండ్ మేల్ అట్లాంటి కన్సిడర్ చేసేదాన్ని మనం బైనరీ వేరియబుల్ అంటాం. ఈ 3 క్వాలిటేటివ్ వేరియబుల్స్లో ఈ 3 ఉంటాయి అన్నమాట. అలాగే క్వాంటిటేటివ్ వేరియబుల్స్. క్వాంటిటేటివ్ వేరియబుల్స్ అంటే వీటిని న్యూమరికల్ టర్మ్స్లో చెప్పొచ్చు అన్నమాట. న్యూమరికల్ మెథడ్స్లో చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు ఏజ్ ఉంది, వెయిట్ ఉంది, హైట్ ఉంది, ఇవన్నీ మెజర్ చేస్తాం మనం. న్యూమరికల్ దాంట్లో మెజర్ చేస్తాం. క్వాలిటేటివ్ జెండర్ అంటాం లేకపోతే రిలీజియన్ అంటాం, దాన్ని మెజర్ చేయలేము. ఈ మనకి న్యూమరికల్ దేని కింద మెజర్ చేయలేము, టర్మ్స్ కింద మెజర్ చేయలేము. కానీ ఈ క్వాంటిటేటివ్లో న్యూమరికల్గా మెజర్ చేస్తాం. హైట్, వెయిట్, ఏజ్ ఇట్లాంటివన్నీ వచ్చేసి క్వాంటిటేటివ్ వేరియబుల్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట. దాంట్లో డిస్క్రిట్ అండ్ కంటిన్యూస్ అని ఉంటాయి వేరియబుల్. ఇవి ప్రధానమైన వేరియబుల్స్ అన్నమాట. మనం ఏదైనా హైపోథెసిస్ ఫార్ములేట్ చేయాలన్నా 2 కానీ మోర్ దాన్ 2 వేరియబుల్స్ మధ్యన డిఫరెన్సెస్ చూస్తామన్నమాట. సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదనేది మనం హైపోథెసిస్ ఫార్ములేట్ చేసేటప్పుడు కూడా ఈ వేరియబుల్స్ని బేస్ చేసుకొని మనం చేస్తామన్నమాట. అసలు మన రీసెర్చ్ స్టడీసే వేరియబుల్స్ యొక్క రిలేషన్షిప్ని తెలుసుకోవడం ప్రధానంగా వేరియబుల్స్ని స్టడీ చేయడం అనేది, వాటి క్యారెక్టరిస్టిక్స్ని మెజర్ చేయడం అనేది మనం రీసెర్చ్లో చేసే ప్రధానమైన ఉద్దేశం. ఎక్కువగా సోషల్ సైన్స్ రీసెర్చ్ కానీ వాటి క్యారెక్టరిస్టిక్స్ని మెజర్ చేయడం వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ ఈ డిఫరెంట్ వేరియబుల్స్ అన్నమాట. ఇవన్నీ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ ప్రధానంగా ఉంటాయి అన్నమాట. అలాగే ఎక్స్ప్రెస్ వేరియబుల్, అవి ఇంటర్వైనింగ్ వేరియబుల్ అట్లాంటి కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. అది ఏందనేది మనం క్లియర్గా మనం తెలుసుకుంటే మంచిది. ఇవి ప్రధాన వేరియబుల్స్. ఈ డిఫరెన్సెస్ మీరు తెలుసుకొని ఆన్సర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.